మీ వైట్ హెయిర్‌కి ఇప్పుడు ఇంకా గుడ్ బై చెప్పాల్సిందేనండి. చూస్తున్నారు కదా! సో, మీకు చిన్న స్క్రీన్‌లో కనిపించేది ఆఫ్టర్ హెన్నా అండి. మీకు పెద్ద స్క్రీన్‌లో కనిపించేది బిఫోర్ హెన్నా. వేరియేషన్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. నేను 2 వీడియోస్ కూడా ఒకే ఫ్రేమ్‌లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఏది ఒక్కసారితో అయిపోదండి. కంపల్సరీ చెప్తున్నాను. ఏది ఒక్కసారితో అస్సలవ్వదు. రెగ్యులర్‌గా యూజ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా! నేనిక్కడ వాడిందేంటంటే, అనూస్ వాళ్ళది 100% న్యాచురల్ హెన్నా అండి. సూపర్ వర్క్ చేస్తుంది. సాషెట్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి చూసుకోండి ప్యాకెట్. ముందుగా మనము బిఫోర్ నైట్ ఇలాగా టీ డికాషన్ తీసుకొని, వడకట్టేసుకొని, అందులో మన హెయిర్ క్వాంటిటీకి తగ్గట్టు హెన్నా పౌడర్‌ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా! లమ్స్ ఏమి లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, మీరు దాంట్లో అడిషనల్‌గా నెక్స్ట్ మార్నింగ్ ఎగ్ వైట్ గానీ, లేదంటే కర్డ్ గానీ వేసుకోవచ్చు. లేదంటే గనుక నిమ్మకాయకైనా పిండుకోవచ్చు. నేనైతే రెగ్యులర్‌గా ఇలాగే పెట్టేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు గదా! ఫుల్లు నేను హెన్నా రెగ్యులర్‌గా వాడతాను. అందుకనేసి ఈ రెడ్డిష్ హెయిర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి. చూస్తున్నారు కదా! ఇప్పుడసలు ఏజ్‌తో సంబంధం లేకుండా కాలేజ్ పిల్లలు, ఇంటర్మీడియేట్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలకి కూడా ఈ గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుందండి. పెద్ద ప్రాబ్లము. సో, చూస్తున్నారు గదండీ! ఇది పరిస్థితి. సో, ఇప్పుడు నేనేదైతే అప్లై చేస్తున్నానో అది వచ్చేసి అనూస్ వాళ్ళదండి. చాలా పనిచేస్తుంది. మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. మీరు కూడా హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇలాగ ఈవెన్‌గా మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఫస్ట్ దాన్ని మనము బ్రౌన్ కలర్‌కి చేంజ్ జేసుకోవాలండి. బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనము హెయిర్‌ని బ్లాక్ చేసుకునే పనిలో పడదాం. చూస్తున్నారు కదా! ఆఫ్టర్ వాష్. జస్ట్ వాటర్‌తో మాత్రమే వాష్ చేశానండి. చూస్తున్నారు గదా! మంచి సిల్కీగా హెయిర్ అనేది చేంజ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ వైట్ హెయిర్ మొత్తం కూడా గ్రే హెయిర్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా రెడ్డిష్ షేడ్‌కొచ్చేసింది. దెన్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నీలి ఆకుల పొడి. ఇది మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా! కేశ సంరక్షణకి చాలా చాలా బాగా యూజ్ అవుతది. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ జస్ట్ హాట్ వాటర్ పెట్టుకొని వేడి నీళ్ళు కాస్తంత గోరువెచ్చగా కాగిన తర్వాత నా హెయిర్ క్వాంటిటీకి తగ్గట్టు ఇక్కడ నీలి ఆకుల పొడిని తీసుకుంటున్నానండి. ఈ నీలి ఆకుల పొడి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్‌కైతే మాత్రం. చూస్తున్నారు కదా! వాటర్‌ని ఇలాగా యాడ్ చేసుకుంటూ దాన్ని సేమ్ మనం ముందు ఎలాగ హెన్నా పౌడర్‌ని కలిపామో అలాగే దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఫస్ట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈవెన్‌గా మిక్స్ అయిన తర్వాత ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే గనక అది కాస్తంత గ్రే కలర్‌లోకి మారిపోతుందండి. బ్రౌన్ కలర్‌లోకి మారిపోతుంది. అంటే గ్రీన్ డార్కిష్ గ్రీన్ ఎలా ఉంటది? అండ్ బ్లాక్‌లో లైట్ షేడ్ ఎలా ఉంటది? అలాగా ఆ కలర్‌కి చేంజ్ అవుతుంది. చూస్తున్నారు గదా! గ్రీన్ కలర్. డార్క్ గ్రీన్. సో, ఇలా చేంజ్ అయిన తర్వాత సేమ్ హెన్నా ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే మనకి ఈ రెడ్డిష్ హెయిర్ వచ్చిందో అక్కడ మొత్తం అప్లై చేసేసేయాలండి. సో, ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ రెడ్డిష్ హెయిర్ అంతా కూడా మనకి బ్లాక్‌గా టర్న్ అవుతుంది. ఊరికనే వైట్ హెయిర్ మీద పెట్టేస్తే మాత్రం ఈ నీలాకుల పొడి అస్సలు పని చేయదండి. అసలు మనకి కలర్ అస్సలు చేంజ్ అవ్వదు. అసలు హెన్నా పెట్టుకున్న ఫీలింగ్ కూడా రాదు. సో, డైరెక్ట్‌గా ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇలాగ మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఈ నీలాకుల పొడిని హెయిర్‌కి అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు గదా! మొత్తం గ్రే హెయిర్ అంతా మనకి రెడ్డిష్‌లోకి మారిపోయింది. నెక్స్ట్ రెడ్డిష్ హెయిర్ అంతా కూడా ఇప్పుడు బ్లాక్‌కి టర్న్ అవుతుందండి. అది రెగ్యులర్‌గా మనం హెన్నాతో పాటు వాడుకుంటే గనక చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. సో, ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత దీన్ని కూడా నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసేసేయాలండి.
సో నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసిన తర్వాత లుక్ ఇదండి. మీకు అక్కడక్కడైతే కనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక 4, 5 సార్లు మనం అప్లై చేస్తే గనక కంపల్సరీ మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరే చెప్తారు. ఒకసారి